కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. మైక్లో చదవండి. మరియు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని. చాలా మంది పరిగెడతారు. పరిగెత్తినప్పుడు ఎంతమంది ఉంటారండి? అందరూ పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానము పొందునని. ఒక్కడే బహుమానం పొందుకుంటాడు కదా, ఫస్ట్ ప్రైజ్ ఒక్కడికే వస్తుంది. మీకు తెలియదా? మీకు తెలుసు కదా. అటువలే అట్లాగే మీరు బహుమానము పొందునట్లుగా ప్రియులారా, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. దేని కొరకు పరిగెత్తాలండి? ఇప్పుడు పరిగెత్తేటోడికి అడిగినాం అనుకోండి, ఇంటర్వ్యూ అందరు లైన్లో ఉన్నారు, ఒక్కొక్కరికి అడిగినాం, మీరు దేని కొరకు పరిగెడుతున్నారు? బహుమానం. ఊరికే పరిగెడుతున్నంటే ఎందుకు వచ్చినావు? ఇంటికాడ పరిగెత్తుకుంటా కాదా? ఈ గేమ్స్లకి నీకెందుకు? బహుమానము కొరకే కదా కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు. ఫంక్షన్స్కి పోలే, తిండిని నీకు కావాల్సిన తిండి తినలే. అందరూ ఫంక్షన్స్ పోతే నువ్వు పోలే, జిమ్లో ఉన్నావు, గ్రౌండ్లో ఉన్నావు. కారణం ఎందుకు? బహుమానం. ప్రియులారా, క్రైస్తవులుగా మనం గుర్తించుకోవాలి, బహుమానము పొందవల్లని పరిగెత్తాలి. ఆమేనండి. బహుమానం పొందాలా? ఎవరి బహుమానం వాళ్ళదే ప్రియులారా. ఫోన్లో ఈయన తీసుకోనిక లేదు, నా బహుమానం నాది, నేను కొట్టాలి అంతే. నీ బహుమానం నువ్వే. ఇంకా చదవండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఇప్పుడు పందెంలో ఎన్ని విషయంలో? అందరూ నాన్ వెజ్ చంపుక తింటుంటే ఈయన తినడు, ఎందుకంటే బహుమానం ఉంది. అందరూ నిద్రపోతుంటే ఈయన నిద్రపోడు, లేచి పరిగెడతాడు, బహుమానం ఉంది. అందరూ ఇంకే రకంగా ముచ్చట్లు పెట్టుకుంటూ హోటల్లో కూర్చొని టీలు తాగుతూ కంటిన్యూగా కూర్చోడు, గ్రౌండ్కి వెళ్ళాలి. హలో, వింటున్నారా? ఎవరైనా ఇక్కడ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలా. యూ షుడ్ ప్లే గేమ్ టు విన్. నువ్వు గెలుపు పొందడానికి, మధ్యలో విడిచిపెట్టడానికి కాదు. నువ్వు పట్టుకుంది, దిగింది, రంగంలో దిగింది, గ్రౌండ్లో దిగింది కొట్టడానికి. కొట్టు స్పోర్ట్స్లో. అదే రీతిగా ఆత్మీయంగా ప్రియులారా, పరిగెత్తేవాడు బహుమానం ఉంది. అన్నిట్లో ఎట్లుంటాడంట? మనల్ని ఉరుకుమంటే ఉరుకుతామండి? ఉరుకుతామేమో. ఆడు ఆల్రెడీ పరిగి గిఫ్ట్ బహుమానం తీసుకొని వెళ్ళిపోతాడు ఇంటికి, ఇంకా మనం పరిగెడుతూనే ఉంటాం. ప్రియులారా, చదవమ్మా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు. పందెమందు పోరాడం, చూడం, పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు, డిసిప్లిన్గా ఉంటాడు. అందరు ఐస్ క్రీమ్లు తింటే తినడు. ఎందుకు? ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది ఆయనకి? మా అంటే టేస్ట్ చూలో చింత, ఇంకో కప్పు తీసుకో, వద్దు చాలు. మనం బాగుంది, ఇంకా 2 కప్పులు తెచ్చేయండి అంటాం మనం. పందెంలో ఉన్నవారు అట్లా కాదు, మితముగా ఉంటారు. నిద్ర ఎంత పోవాలో అంతే పోతారు, ఎవరితో ఎంత ఉండాలో అంత ఉంటారు. గ్రౌండ్ పిలుస్తుంది వాడిని, జిమ్ పిలుస్తుంది. నేను కూడా బాగా జిమ్కి పోయేవాడిని ఆ రోజులలో. చాలా పిచ్చి నాకు, ఎక్సర్సైజ్ అంటే పిచ్చి ఉండేది. అదొక పిచ్చి ప్రియులర్. ఆ టైం అయిందంటే చాలు బాడీ లేపేస్తుంది. వెళ్ళిపోయి ఆ ఎక్సర్సైజ్ చేసి ఇంటికి వస్తే చూడాలి వాని సంతోషం. నడక మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, మాట. బికాస్ హీ డిడ్. చదువమ్మా, అక్కడేముందో. అన్ని విషయముల యందు మితముగా ఎందుకుంటాడో తెలుసా? బహుమానం ఉంది, పరిగెత్తాలి, పోటీగా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు చూడండి, వారు క్షయమగు కిరీటమును, ఈ లోకంలో ఉన్నవారు క్షయమగు కిరీటమును పొందుకొనుటకు, మనమైతే అక్షయమైన కిరీటము పొందుకొనుటకు మితముగా ఉన్నాము. ఈ లోకంలో ఉన్న ఎంత ఉండాలి, ఎట్లుండాలి అంతే.
ఎందుకు? మనకు కూడా ఒక గురి ఉంది. వారేమో క్షయమైపోయిన కిరీటం కొరకు, పాడైపోయే కిరీటం కొరకు, వాడబారిపోయే కిరీటం కొరకు, క్షయమైన మనమైతే చదవండి, మనమైతే ఆ. అక్షయమగు కిరీటమును అక్షమగు పొందుటకును కిరీటము కొరకు మితముగా ఉన్నాము. మితంగా ఉన్నారండి. ఈ లోకంలో ఎంత తినాలో అంతే, ఎంత నిద్రపోవాలో అంతే, ఎంత స్నేహితులతో ఉండాలో అంతే. ఒక గురి ఉంది కదా మనకి, ఆత్మ సంబంధమే. అందరితో కూర్చొని హోటల్లో కూర్చొని ఛాయలు దాక్కొని ఈ రాజకీయ లేదు, టైం అంతా లేదు మనకి. ఇప్పుడు పరిగెత్తేటోడు నాన్న పరిగెత్తు ఇటు ఇటు చూసుకుంటూ పరిగెడతాడా? స్టేడియంలో ఉంటారు కదా స్నేహితులని బంధువులని, ఇట్లు చూసుకుంటే హాయ్ పరిగెడతాడా? వాడికి గురి ఉంది, కిరీటం ఉంది, బహుమానం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, మనం ఒక పందెములో ఉన్నాము, అది మర్చిపోదు. పందెములో ఆల్రెడీ వచ్చాము, మొదలైంది. ఇప్పుడు ఎలా పరిగెత్తాలన్నది చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ డిసిప్లిన్ అవర్ లైఫ్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఎదగగలుగులాగున ఈ సంబంధమైన విషయాల్లో మితముగా ఉండాలి ప్రియులారా. క్షయమైన కిరీటం కొరకు వారు అన్ని సంవత్సరాలు కష్టపడితే, డిసిప్లిన్ చేసుకుంటే, ప్రయాసపడితే, కొన్నిటిని విడిచిపెడితే, ఆత్మ సంబంధమైన పరుగులో ఉన్నటువంటి మనము దేవుని నుండి కిరీటము పొందుకోవడానికి సిద్ధంగా పరిగెడుతున్నటువంటి మనము ఎంత డిసిప్లిన్ చేసుకోవాలి మన జీవితాన్ని. మనకు ఒక డిసిప్లిన్ ఉందా క్రైస్తవ జీవితంలో? ఏది నీ టైం, ప్రార్థన టైం ఏంటి? ఏది నీ వాక్యము చదివే టైం ఏంటి? ఏది నీ సన్నిధి, దేవుని సన్నిధిలో నువ్వు చదివి దేవుని వాక్యమును ధ్యానించే సమయం ఏంటి? నీకు బ్రేక్ఫాస్ట్కి ఒక డిసిప్లిన్ ఉంది, టైంకి తింటావు. లంచ్కి ఒక డిసిప్లిన్ ఉంది, ఆ టైం కాగానే నీకు ఆకలి అవుతుంది. సాయంకాలం కాగానే టీ నీకు పిలుస్తుంది. రాత్రి తొందరగా తిని పడుకోవాలనుకుంటావు. వెరీ గుడ్, చెయ్యది, కాదని కాదు. ఆత్మ సంబంధమైన ఆకలి, ప్రార్థన ఆకలి, పరిశుద్ధత కొరకు ఆకలి, ప్రభు పని చేయడానికి ఆకలి పోయిందంటే ఏదో సమస్య ఉంది నీకు. ఇంకేముందో చూడండి అక్కడ. కాబట్టి నేను చూడండి, గురి చూడని ఇప్పుడు పౌలు గారు ఆయనతో ఆయన గురించి చెప్తున్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. గురి లేనోని కాదయ్యా నేను, గురి లేని, గమ్యము లేనివాణ్ణి కాదు నేను. నన్ను పిలిచినప్పుడు ప్రభువు నేను ఒక పందెంలో ఉన్నాను. ఇప్పుడు ఆ పందెంలో నేను పరిగెడుతున్నాను దేవుని నుండి కిరీటం పొందుకోవడానికి. నాకు ఒక గురి ఉంది. గురి లేనోడిలాగా లేను. పిల్లారా వినండి, గురి ఉన్నోడికి గురి మాత్రమే ఉంటుంది, లేనోడికి అది ఉరి. దేని చేస్తాడో బ్రతుకుతున్నాడో తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన గురి నీదే, పక్కోడికి అర్థం కాదు, వాడికి అర్థం కావాల్సిన అవసరం లేదు. నీ గురి నీదే. ఎవరి పందెము వారిదే, ఎవరి ఆత్మీయ జీవితం వారిదే, ఎవరి ప్రార్థన జీవితం వారిదే, ఎవరి భక్తి జీవితము వారిదే. పక్కోడికి అర్థం కాదు నీ గురి. వీలైతే నీ గురిని అర్థం చేసుకోలేడు, వీలైతే నీ గురిని పాడు చేస్తాడు కూడా వాడు. జాగ్రత్త, నీ గురి నీదే. గురి లేనంతో సంబంధం లేదు మనకి. ఒరే నువ్వు ఉంటే ఉండరా, నా గురి నాదేరా. నా గురి గమ్యం, రిబ్బెనుందాడా, ప్రభు ఉన్నాడు నా ముందు. చదువుతారు. నేను గురి చూడని వాని వల్లే పరుగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలితో కొట్లాడినట్టు పోట్లాడలేదు నేను. ఇప్పుడు బాక్సింగ్ అవి జరుగుతుంది, వన్ పంచ్ ఎక్కడ పడాలి నాన్న? ఇద్దరి మధ్యలో బాక్సింగ్ జరుగుతుంది. పంచ్ ఎక్కడ కొట్టాలా? ఫేస్ మీద పడాలా. గౌలిపురకు పోతుంటే నేను బాక్సింగ్ నేర్చుకోవడానికి ఫలక్నుమా నుంచి సైకిల్ దొక్కుంటూ గౌలిపురకు పోతుంటే గౌలిగూడ కూడా పోయినా బాక్సింగ్ కోసం. పంచ్ మెయిన్ ఎక్కడో తెలుసా? ఫస్ట్ ఎక్కువ పాయింట్స్ వచ్చేది ఫేస్. గాలికి కొట్లాడట్లే అంటే ఏం బ్రతుకుతున్నానో ఏదో పోతుంది అట్లా కాదు, గురి ఉంది. చదవండి.
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఐ హావ్ డిసిప్లిన్. నన్ను డిసిప్లిన్ చేసుకుంటున్నా, నన్ను నేను కొట్టుకుంటున్నా. అంటే ఏంటి అర్థం? లోపరుచుకుంటున్నా, కంట్రోల్. నా శరీరాన్ని, ప్రియులారా, ఈ లోకంలో ఉన్నాం, వివిధ రకాల కోరికల కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. గలతీ 5:22 చివరిది ఏంటో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానో, బోధనైతే చేస్తున్నాను, ఆరాధన అయితే చేస్తున్నాను, ప్రార్థన అయితే చేస్తున్నాను, వాయిద్యంలో అయితే వాయిస్తున్నాను, ప్రభు పనిలో వాడబడుతున్నాను. అయ్యో వాడబడుతున్నా, స్టేజ్ మీద బాగానే కనబడుతున్నా, కానీ ఇతరులకు బోధించి నేను ఎక్కడ భ్రష్టుడనైపోతాను అని నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, దాన్ని లోపరుచుకుంటున్నాను. ప్రియులారా, గురి కలిగిన వ్యక్తి, పరుగులో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను డిసిప్లిన్ చేసుకుంటాడు. ప్రార్థన కొరకు ఒక క్రమం, వాక్య ధ్యానానికి ఒక క్రమం, ఏ సమయం ఎక్కడ గడపాలో క్రమం. నీ ప్రార్థన టైం అయిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పగలగాల, బ్రదర్ కొంత పని ఉంది వెళ్తాను. కొన్నిసార్లు మాట్లాడతారు ప్రియులు వాళ్ళందరూ, వాళ్ళకి ఏం పని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళతో కూర్చుంటే మన టైం ఎగిరిపోద్ది. మన టైం ఎగిరిపోతుందంటే జీవితం ఎగిరిపోతుందని అర్థం. సొలొమోను అన్న మారిపోయిండు, అప్పట్లాగా మారుతాను ఇంకా. అప్పుడప్పుడే కూర్చున్నాం, టీలు తాగినాం. ఇప్పుడు కాదు, భారం ఇచ్చిండు, ఒక గురి ఉంది, ఒక దర్శనం ఉంది. గంటలు ముచ్చట్లు పెట్టుకొని కూర్చోనికి లేదు టైము. మీ టైం ఉందేమో, నాకు లేదు, నా టైం అయిపోతుంది. మీ జీవితం మీ ఇష్టం, నా లైఫ్. దేవుడికి అదే కలిపినాను, ప్రభా నా గురిలో ఎవరిని కలుపుతావు కలుపు, ఎవరిని తీసేస్తావు తీసేయి. గురికి రీచ్ అవ్వాలి మేము. దేవుడా మాకిచ్చిన పాత పరిస్థితున్న గురి గమ్యం, ఎవరిని యాడ్ చేస్తావో ఎవరిని మైనస్ చేస్తావో డూ ఇట్. మెల్లిగా నువ్వే తప్పించేయి. యేసు రక్తమే జయం. గురి ఉన్నోళ్ళని కలుపు, పరిగెత్తుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, వాళ్ళ పరిగెత్తటోడు వీంతో ముచ్చట పెట్టుకునే టైం ఎక్కడుంటుంది కదా? కొంత వాళ్ళకి ఏం పని ఉండదు, వచ్చి మన పని చెడగొడతారు. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. ఫోన్ చేసి ఏం కూరన్నా, ఏదో తిన్నానమ్మా, నీకెందుకు? ఏం కూర తిన్నారన్నా? అక్కేం చేసింది? ఏదో తింటాం నాన్న, నీకెందుకు? తింటాం, ఏదో చేసుకుంటాం, అయిపోతాయి. అవి అవసరమా? రైట్, షుడ్ డిసిప్లిన్ నాన్న, డిసిప్లిన్ చేసుకోవాలి. ప్రియులారా, డిసిప్లిన్ ఎలా చేసుకోవాలో కూడా 4 నుంచి చదవండి 11వ వచనం వరకు. ఎట్లా పోరాటంలో ఉన్నాం కనుక, నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి వానిని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరిచితిరి. పిల్లల డిసిప్లిన్లో ఒక డిసిప్లిన్ ఏంటో తెలుసా? త్రోవ తప్పిపోతున్నప్పుడు దేవుడు నిన్ను దెబ్బ కొడతాడు, దాన్ని కూడా అంగీకరించు. డిసిప్లిన్లో ఒక భాగం అది. నువ్వు ఇటు కోచ్ తెలుసా పిల్లల? కోచ్ కొడతాడు తెలుసా? కోచ్ కొడతాడు, తంతాడు. నేను ఎన్సీసీలో ఉండే. ఎన్సీసీలో ఎందుకు జాయిన్ అంటే ఉద్దేశం వేరే ఏదో, నేను దేశాన్ని ఉద్ధరిద్దామని ఎన్సీసీలోకి ఏం పోలే. తిండి లేని రోజులు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో ఇక అన్నం పప్పు ఎట్లుంటుందో మీకు తెలుసు. నిన్న కూడా ఒక అమ్మాయి అంటుంది, పురుగులు వస్తాయన్నా అని, మామ పురుగులు వస్తాయని. నేను ఆ ఎన్సీసీలో జాయిన్ కావడానికి ఏంటిదంటే కారణం, ఒక ఉడకబెట్టిన గుడ్డు పాలిస్తారు, దాని కొరకు జాయిన్ అయినా. దాని కొరకు 2 గంటలు కష్టపడేటాను. గుడ్డే నా గురి. ఆడ పెట్టుంటుండే ఉడకబెట్టిన గుడ్లు పాలు, గుడ్డే గురి. లెఫ్ట్ ఆగే బర్డ్, పీచే బర్డ్, బాయ్ మోడ్, దాయ్ మోడ్. చివరికి షూటింగ్ దగ్గరికి వచ్చాను, చక్కగా చేస్తాను. సెకండ్ బెడ్ దాటిన తర్వాత ఉంది కదా, నేను
పేరెగ్రౌండ్ తర్వాత ఆర్మీ వాళ్ళదేదో అక్కడ షూటింగ్ ఏమైంది, కరెక్ట్ కొట్టలే. అవి కౌంట్ చేసి ఇస్తారు బుల్లెట్స్, మళ్ళీ కౌంట్ చేసి ఇవ్వాలి క్యాప్స్. ఒక్కటి మిస్ అయిందంటే తోలు తీస్తారు. కరెక్ట్ పడుకొని కొట్టలే, మామూలుగా దన్నలే నన్ను. ప్యాడ్ అలా ముందే స్ట్రాంగ్ ఉంటారు. షూ ఎంత ఉంటుంది, అది చాలా వెయిట్ ఉంటుంది. తన్నుడు తన్నిండు, డిసిప్లిన్. అప్పుడు కరెక్ట్గా పడ్డది దెబ్బ సెంటర్ పాయింట్కి. ఎప్పుడు వెనక నుంచి ఒకడు పడ్డప్పుడు ముందు కరెక్ట్ పడ్డది. కొన్నిసార్లు మన ఈ ఆత్మీయ జీవితంలో ఇటు అటు త్రోవ తప్పిపోతుంటే దేవుడు నిన్ను డిసిప్లిన్ చేస్తాడు. డిసిప్లిన్లో ఒక భాగం నీకు దెబ్బ పడుతుంది. ఆ డిసిప్లిన్ని తృణీకరించొద్దు. దేవుడు తనను ప్రేమించే వారిని డిసిప్లిన్ చేస్తాడు, తను ప్రేమించే వారిని శిక్షిస్తాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ప్రభువు నిన్ను తానే శిక్షిస్తాడు. దానికి అర్థం ఆయన చెడ్డోడని కాదు, నీవు బాగుపడాలని. హల్లెలూయా. నీ పరుగులో నువ్వు ముందుండాలని. చూడండి ఇంకేమంటుండో 7వ వచనం. కుమారులనే కదా శిక్షిస్తాడు. ఇప్పుడు మనం ఎవరిని పడితే వాళ్ళని తిడతామండి. మన పిల్లోడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, మనం ఏం చేస్తాం? చాలామంది ఉంటారు ఆడ పిల్లలు, చాలామంది ఉంటారు. ఆ గుంపులో ఎవరిని పిలుస్తావు? నువ్వు ఎవరిని పిలుస్తావు? నీ కొడుకుని పిలుస్తావు. అరే కర్రాను, వాళ్ళ వదిలే కర్రా, వాళ్ళ సంగతి మనకు అనవసరం. నీ కొడుకు మీద నీకు ప్రేమ కదా. ఏమంటే చూడండి, ఇప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఎంత ధన్యత అండి. దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడంట? కుమారులుగా. ఏ తండ్రి అయినా కొడుకుని శిక్షించని తండ్రి ఉంటాడా? ఒకవేళ మీరు కుమారులైతే మీ తండ్రికి కదా, మీ నాన్న ఎప్పుడు కొట్టలేదా మిమ్మల్ని? కొట్టిండా లేదా? మీరు మీ పిల్లల్ని కొట్టిరా లేదా ఎప్పుడన్నా? పట్టనే ఎందుకు కొడతారు మీరు? వాడు నాశనం అవ్వాలనా? వాడు చచ్చిపోవాలనా? కాదు, వాడు బాగుపడాలని. హల్లెలూయా. ఒకరోజు చెప్పినా కదా, దైవజనుని దగ్గర నేను ఉన్నప్పుడు ఈ కార్పెట్లు వేసుకొని నన్ను బొమ్మన్నాడు ఒక మీటింగ్కి. కొత్త కార్పెట్లు కొన్నాడు అన్న, విన్సెంట్ అన్న. కొత్త కార్పెట్లు వేసుకొని 10 ఎన్నో ఉండే, ఒక్కనే రామ్నగర్ నుంచి గోల్కొండ వరకే పోవాలి. మళ్ళీ చెప్పిండు, కొత్త కార్పెట్లు నాన్న దేవుడిచ్చిండు మనకి, అవి పడిపోకుండా జాగ్రత్తగా చూడు, చెయ్యి అటయ్యి అన్నాడు. సరే అన్నాను. మధ్యలో ప్రయాణం మొదలైంది కదా, మర్చిపోయి చెయ్యి తీశాను. పడదు కదా అన్న ఆలోచన, ఎందుకంటే కరెక్ట్ జమాయించిన. కరెక్ట్ అడిగిపోగానే మళ్ళీ అన్న ఉన్నాడు బండి మీద. అవన్నీ బ్రదర్స్ దించితే 10 బదులు 9 ఉన్నాయి. ఒకటెప్పుడు ఆటోలోంచి కొత్త కార్పెట్ పడిపోతే నాన్న నేను చెప్పిన కదా పడిపోతుందని, నీకు జాగ్రత్త వహించమన్నా కదా, కొత్తవి కొన్నాం మనం దేవుడిచ్చిన డబ్బులతోని, నువ్వు జాగ్రత్త తీసుకోవాలి కదా అని చక్కగా అంటే, నేనేమన్నా తెలుసా? పోతే పోయింది లేని ఇంకొకటి కొందామన్నాను. పోతే పోయిందిలే అన్నా ఇంకొకటి పడల్లా కొట్టిండు. అది నా డైలాగ్. నువ్వు బాధపడుతుంటే పోతే పోనీలేనని ఇంకొకటి కొందామని నేననాలా? అది నువ్వు కాదు అనాల్సింది, అది నువ్వు కాదు నేననాలి. పోతే పోయిందిలే, ఎందుకు బాధపడుతున్నావు సాల్మన్, పోతే పోయింది ఇంకోటి కొందాంలేనా అని నేను అనాలా? పోగొట్టినోడు నువ్వే, పోతే పోయిందిలో ఇంకోటి కొత్త. చాలా బాధ అనిపించింది. కానీ నన్ను ప్రేమించే కదా. ఈ రోజుల్లో నా దగ్గర ఉన్న వాళ్ళని కొడితే ఉంటారో మళ్ళీ కొడతారో తెలియదు. అటువంటి మనుషులు ఉన్నారో, వాడు వెనకాల ఏమేమి డ్యామేజ్లు చేస్తాడో తెలియదు మనకు. కొన్నిసార్లు మన మధ్యలో బయటి శత్రువు కన్నా మనతో ఉండి మన నష్టాన్ని కోరుకునేటోడే శత్రువు కన్నా డేంజర్ వాడు. మనతో ఉంటారు ఇటువంటి వాళ్ళు, మీతో పాటు కూడా ఉంటారు.
వాడు శత్రువు వస్తేనన్నా మనం జాగ్రత్త పడి వేలబోతాం. వాడు మనతో మిత్రుడుగానే ఉంటాడు, కానీ వాడికి అన్ని శత్రువు. వాడు యూదా ఇస్కరియోతు అట్లనే ఉండలేడా? ఇక్కడుండి శత్రువుతో కలిసిండు, కథం యేసయ్యను పట్టించిండు. మనతో పాటు ఎంతమంది ఉన్నారో అటువంటి వాళ్ళు. కొడితే ఎవరు పడతారండి? నేను ఒక మాట చెప్పన్నా, ఆత్మ సంబంధమైన మనల్ని ఆ దేవునిలో నడిపించిన నాయకుడు కొడితే కూడా పడతాడు చూడు, ఆ వ్యక్తి డిసిప్లిన్ నేర్చుకుంటున్నాడని అర్థం, క్రమశిక్షణలోనికి వస్తున్నాడని అర్థం. హల్లెలూయా. సికింద్రాబాద్ నుండి ప్రియులారా, సికింద్రాబాద్ నుండి మెహదీపట్నం వరకు నడుచుకుంటూ పత్రికలు పంచేటోళ్ళం ప్రియులారా. సికింద్రాబాద్ ఎస్పీజీ స్కూల్ నుండి ఆడ మొదలై గ్యాదర్ అయితే అక్కడ నుండి మెహదీపట్నంకి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి? సికింద్రాబాద్ టు మెహదీపట్నం కొట్టి చూడండి, మీరు కొట్టండి, కొట్టి చూసి చెప్పండి. సికింద్రాబాద్ టు మెహదీపట్నం 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ ప్రియులారా, పత్రికలు పంచుకుంటూ. అక్కడ పోయినాక మీటింగ్ అయిన తర్వాత అన్న ఏం చేసేటోడో తెలుసా? మీటింగ్ అంతా అయినాక అక్కడ చిన్న గుడిసెలో కప్పు గ్లాస్ టీ, ఒక 60 పైసల బ్రెడ్ తినిపిస్తుండే. చాయ్ బ్రెడ్, మళ్ళీ అది తిని మళ్ళీ సికింద్రాబాద్కి. బ్రెడ్ శక్తి కోసమేమో, అంటే అన్న దగ్గర కూడా డబ్బులు లేవు, అప్పుడే ప్రారంభమైంది పరిచర్య. ఆయన అన్నీ కూడబెట్టుకొని మా మీద ఖర్చు చేసేవాడు. 60 పైసల బ్రెడ్, చాయ్. ఆడ తాగినామంటే ఆ చాయ్ కొరకు ఎంత ఉత్సాహం ఉంటుండే, నా బ్రెడ్ కొరకు. ప్రియులారా, డిసిప్లిన్ క్రమంలోనికి రావాలి. మనకన్నా పెద్దలు ఎవరైనా మనల్ని గద్దిస్తే నువ్వేం నాకు చెప్పేది, నాకంతా తెలుసు అన్నవాడు వాడు మూర్ఖుడు, వాడు నేర్చుకోవట్లేదు. వాడు పెద్దోళ్ళు ఎవరైనా మంచిది చెప్తే, ఎస్, నీతిమంతుడు కొట్టుట, నీతిమంతుడు ఒకవేళ నన్ను సరిచేయడానికి కొడితే అది అభిషేకం లాంటిది, తైలం నూనె చేత వేయబడినవి. సో మన సంఘంలో కూడా తైలాభిషేకం కుడికలు పెట్టాల అంటే అర్థమైంది, కొట్టాలిగా. పిల్లలు, దేవుడు కొడతాడు. దేవుడు డిసిప్లిన్లో ఒక భాగం అది. ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు వినకపోతే చివరికి డిసిప్లిన్ యాక్షన్ కింద నీకు అవమానానికి అప్పగించేస్తాడు. ఎన్నిసార్లు గద్దించినని వినని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు పిల్లారా. అది ఇక వినకపోతే ఇక అంతే కదా. చూడండి, కొడుకు ఏం చేస్తాడు? కుమారులైన వారు అందరూ కూడా శిక్షలో పాలు పొందు, డిసిప్లిన్ క్రమంలోనికి తీసుకొస్తున్నాడు దేవుడు. మీరు పొందని ఎడల, ఒకవేళ మీరు డిసిప్లిన్, దేవుని నుండి డిసిప్లిన్ మీకు లేకపోతే దుర్బీజులే గాని కుమారులు కారు. మీరు కుమారుల దుర్బీజులే చెప్పండి. కుమారులు అన్నవారు చేయలేపండి. అయితే ఖచ్చితంగా మనం తప్పు త్రోవలు పోతే ప్రభు శిక్షిస్తాడు. ఆ శిక్షను తృణీకరించొద్దు, అంగీకరించాలి. ఆమెన్. హల్లెలూయా. డిసిప్లిన్ చేస్తాడండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, మనకు శిక్షించి అంటే నేర్పించారు కదా. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, వాళ్ళకంటే భయపడుతుంటిమి కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మన నాన్న అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లుంటాడు, అరే డాడీ వస్తుండ్రా అంటే కథం, ఎక్కడ దొంగలు అక్కడిని గప్చుప్. మా నాన్న వస్తుండంటే చాలు అక్కడి నుంచి. ఎవరు, అరే మీ నాన్న రానంగానే వేరే గల్లీల నుంచి ఉరుకుంటూ వచ్చి ఇంటి దగ్గర ఏం తెలియదు నాకు అన్నట్టుండేటోని. నాన్నంటే భయం, కొడతాడు. ఈ రాత్రి ఎక్కడున్నావురా అని కొడతాడు. ఆ తండ్రికే భయపడితే పరలోకపు తండ్రికి భయపడాలి కదా, ఆయన నుండి నేర్చుకోవాలి కదా. చదువునాను. వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, వాళ్ళు మనల్ని శిక్షించారు ఈ లోక తల్లిదండ్రులు, కానీ
వినండి. ఇప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు డిసిప్లిన్ చేస్తున్నాడు, ఎందుకు దెబ్బపడుతుంది, ఎందుకు కొంచెం మనల్ని బాధ? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. హల్లెలూయా. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, మొదటిది మన మేలు కొరకే ఆయన శిక్షించి. చప్పట్లు కొడదామా ప్రియులారా ప్రభుకి? ఒక యాక్సిడెంట్ అయింది నాకు చాలా సంవత్సరాల కిందట. 1 నెల రోజులు దాదాపు నిన్న బెడ్ నుండి లేవలే. అప్పుడు అడిగిన, ఎందుకైంది ప్రభువా, నీ సేవకుని కదా. అప్పుడే ఆరంభం, ఇది 20 సంవత్సరాల కింది మాట. ఎందుకు ప్రభువా, సేవకు వచ్చిన కదా నేను. దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. 1 నెల రోజులు బండబెట్టి మాట్లాడిండండి. 1 నెల రోజులు బెడ్ మీద పడుకోబెట్టి రోజు మాట్లాడిండు. ఆడని నా జీవితం ఒక రెన్యూ అయింది. మళ్ళీ ఎన్నో పాటలు రాయడానికి సండే స్కూల్ కొరకు దేవుడు సాయం చేశాడు. ఈ లోక సంబంధులైనటువంటి తల్లిదండ్రులు కొంత మట్టుకు మనం శిక్షిస్తే, మన తండ్రి ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? ఎందుకు? డిసిప్లిన్కి పనిష్మెంట్కి డిఫరెంట్ ఉంది. పనిష్మెంట్ మనం తప్పు చేసినప్పుడు వచ్చే, డిసిప్లిన్ మనం సరిగా త్రోవ తప్పిపోతున్నప్పుడు డిసిప్లిన్ అయ్యి ట్రాక్లోకి రా, పనిష్మెంట్ లాగానే ఉంటుంది, కానీ దట్ ఈజ్ ఎ డిసిప్లిన్. ప్రొద్దుగాల 4 గంటల గ్రౌండ్లో ఉండాలన్నాడు కోచ్. అది పనిష్మెంటా, డిసిప్లినా? డిసిప్లిన్. నువ్వు లైన్లోనే పరిగెత్తాలి, లేకపోతే తంత అన్నాడు. డిసిప్లిన్ ఎందుకు? నువ్వు రాబోయే రోజుల్లో మంచిగా పరిగెత్తడానికి. బాల్ వేసిండు, మూతి పగిలింది, పనిష్మెంటా? కాదు. అటువంటి బాల్ నువ్వు చాలా ఎదుర్కోవాలి గ్రౌండ్లో, దాన్ని ఎట్లా కొట్టాలో నేర్చుకోవాలి. డిసిప్లిన్. రైట్, చదువుమా. మరియు మనము పరిశుద్ధతలో, ఆయన పరిశుద్ధతలో పాలు పంచుకోవాలని, అంతేకాదు, రెండోది మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈరోజు ఎవరైనా ప్రభు చేత శిక్షించబడుతుంటే, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు అని అడగకండి. ప్రభా, ఈ శిక్ష ద్వారా నాకు నీ పరిశుద్ధతలో పాలు పొందుకునేలాగన, అంతేకాదు నా మేలు కొరకు మార్చండి ప్రభువా. ఆమెన్. శిక్షిస్తున్నాడు దానికే. మరియు ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖంగా బాధ అనిపిస్తుంది, కనబడుతుంది, కానీ సంతోషకరముగా కనబడదు, సంతోషంగా ఉండదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధాన. హల్లెలూయా, హల్లెలూయా. అభ్యాసం ప్రియులారా, డిసిప్లిన్. దేవుని యందు మనము క్రమములోనికి రావాలా. క్రమము తప్పుతున్నప్పుడు ప్రియులారా, ప్రభు డిసిప్లిన్ చేస్తాడు. శిక్షణ, రైట్ శిక్షణలోనికి రావాలంటే నీకు శిక్ష తప్పదు. వింటున్నారా? నేను జిమ్లో పోయినాను ఆ మధ్యలో, చాలా సంవత్సరాల కిందట. వెయిట్ పెరిగిందని. ఇప్పుడు నేను పోయింది దేనికి? వెయిట్ తగ్గించుకోవడానికి. ఆడికి పోగానే ఆ కోచ్ నాకు 5 కిలోల సంచి వేసి స్టెప్స్ ఎక్కుమన్నాడు, 3 అంతస్తులు. ఆల్రెడీ బరువు ఉన్నానని నేను వస్తే మళ్ళీ నా మీద బరువు వేసినవేమయ్యా. 3 ఫ్లోర్స్ ఎక్కి రమ్మన్నాడు సంచి వేసిన మీద. దేవా, ఇదేం పనిష్మెంట్ ఇది? వెయిట్ తగ్గుదామని వస్తే నా మీద వెయిట్ వేసిండు. పిల్లరా, వెయిట్ ఎట్లా తగ్గుతుంది? ఆయనకు తెలుసు ఏం చేయాలో. దూకుమన్నాడు. దూకుమంటే మామూలుగా దూకిన. ఆగాగా ఇటు 2 కిలోలు ఇటు 2 కిలోలు బెల్టులు కట్టిండు. ఇప్పుడు దూకన్నాడు, లేస్తే లేవు కాళ్ళు. ఇవన్నీ ప్రస్తుతం అప్పుడు దుఃఖకరంగా అనిపించినప్పటికీ, ఆ బాధగా అనిపించినప్పటికీ, ఆయన మీద కోపం వచ్చినప్పటికీ, అది ఒకవేళ క్రమంగా చేస్తే ఆ మనిషి వెయిట్ లాస్ అయిపోతాడు, హ్యాండ్సమ్ అయిపోతాడు ఇక. ఆమెన్. ఈరోజు డిసిప్లిన్ కింద ఉన్నవేమో ఒకసారి చూసుకో. అయితే తృణీకరించకు, అంగీకరించు. ఎందుకంటే ప్రభు కుమారులనే శిక్షిస్తాడు, ఎవరిని పడితే వాళ్ళని శిక్షించాడు. పిల్లరా, ఈ 12వ అధ్యాయం మొత్తం మీరు గమనిస్తే నియర్లీ 10 times 10 సార్లు ఉంటుంది మీకు ఏంటిదంటే డిసిప్లిన్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. యూ విల్ సీ 10 times. తెలుగులో శిక్ష అన్న మాట ఉన్నప్పుడు ఇంగ్లీష్లో డిసిప్లిన్.
10 సార్లు. వీ నీడ్ డిసిప్లిన్ అవర్ లైఫ్. వీ హ్యావ్ టు డిసిప్లిన్ అవర్ లైఫ్. ప్రియులారా, దేవుని మహిమ కొరకు మన ముందుంచబడినటువంటి ఆ పందెంలో ఆ బహుమానము కొట్టవాలంటే ప్రియులారా ముందు డిసిప్లిన్ చేసుకుందాం. ఇది మొదలవుతున్నప్పుడు డిసిప్లిన్ చేసుకోవాలా. పందెంలో ఇంకా పరిగెడుతున్నప్పుడు అన్ని విషయంలో మనము అన్నిటినీ తగ్గించుకోవాలి ప్రియులారా. ఇంకా అందుకే ఏమన్నాడు పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ, నాకు ఒక గురి ఉంది, అక్షయమైన కిరీటం కొరకు పరిగెడుతున్నా, గాలికి పోరాడినట్టుగా కాదు, నాకు ఒక గురి ఉంది. గురి ఉంది. ఉందా గురి? ఏ గురి? ఎటువైపు మన గురి? ఈరోజు మొదటిదే చెప్పి నేను ఇది ముగిస్తాను. సరిగా మొదలు పెట్టండి. ఆ మొదలు పెట్టడంలో డిసిప్లిన్ చేసుకోవాలా, క్రమంలోనికి రావాలా. ఆత్మీయ జీవితము క్రమమైనది ప్రియులారా, అక్రమమైనది కాదు. క్రమం, డిసిప్లిన్. ఎప్పుడు లేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అది ఎనీ టైం ఏదన్నా కానివ్వండి, నీకు ఒక టైం ఉండాలా. ఆ టైంలో వాక్య ధ్యానం, ఆ టైంలో ప్రార్థన, ఆ టైంలో ప్రభు సన్నిధిలో దేవుని భక్తులు రాసిన అద్భుతమైన పుస్తకాలు చదవాలా. డిసిప్లిన్. టీవీల ముందు కూర్చునేంత లేదు, స్నేహితులతో హోటల్లో కూర్చునేంత లేదు, ఫంక్షన్కి వెళ్తే జస్ట్ పోయి తిని గిఫ్ట్ ఇచ్చి రావాలి. అందరు ఇట్లా అనుకోని వాళ్ళు అంతే. ఏం మాట్లాడిన వాళ్ళతో కూర్చొని గంటలు పోయింది. వి హ్యావ్ వేస్టెడ్ అవర్ టైం. మనం ఒక పందెంలో ఉన్నాం, పరిగెడుతున్నాం. జాగ్రత్త వహిస్తాం, డిసిప్లిన్ చేసుకుందాం, పనికిరాని అన్ని తీసేసుకుందాం. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మన ముందుంచబడిన పందెములు ఎలా పరిగెత్తాలో, ఎటువైపు చూసి పరిగెత్తాలో అవన్నీ ప్రభు చిత్తమైతే వచ్చే వారం మాట్లాడతాను. కానీ ఈరోజు మనం పందెంలో ఉన్నాం. జాగ్రత్త. పందెం విషయంలో మధ్యలో ఆగిపోవద్దు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ముగించాలంటే ముందు సరిగా స్టార్ట్ చేయి. దాని కొరకు అన్ని క్రమంగా చేసుకో. అన్ని బరువులు మోసుకోకు. ఏవి అవసరమో అవే తేలికపాటి వేసుకోవాలా. తేలికపాటి బట్టలు వేసుకుంటారు పరిగెత్తటోళ్ళు. లైట్గా ఉండాలా. ఈ భారం ఆ భారము బాధలన్నీ మోసుకోకు. ప్రభుకి అప్పగించే అవన్నీ ప్రభుకి అప్పగించి ఆయన పాదాల దగ్గర పడేయి. ఆయన చూసుకుంటాడు. నువ్వు తేలికగా మళ్ళీ చెప్తున్నా, నీ గుండెలు బరువెక్కనియొద్దు. అది ఆలోచించి ఇది ఆలోచించి, ఆయన ఇలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడు, ఈమె ఇలా అన్నది, అది ఇట్లా అన్ని భారం చేసుకోకండి. తేలికగా ఉండండి. పరిగెత్తాల్సింది చాలా ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్నిటికీ కృంగిపోకు, కృషించిపోకు, నీరసమైపోకు. చలో బలం తెచ్చుకో. ప్రభు వాక్యంను బట్టి, ప్రభువుని బట్టి ధైర్యము తెచ్చుకో. పరుగు పందెం మొదలైంది. పరిగెడదాం. వాళ్ళైతే క్షయమైన కిరీటం కొరకు పరిగెడుతున్నారు, మనమైతే అక్షయమైన వాడబారని స్వాస్థ్యము. హల్లెలూయా. ఒకరోజు ఆడిపోయిన తర్వాత మన రేస్ కంప్లీట్ అవుతుంది కదా, ప్రభు పేరు పెట్టి పిలిచి తల మీద కిరీటం పెడుతుంటే, అందుకేనేమో ఎఫ్ మైనర్ తీసుకున్నాను. ఆ చక్కని పదం రాశాడు యేసన్న గారు. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమెన్. ఆహ నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, నేమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ
మహిమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా ఆహనాదన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును ఆహనాదన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును. చప్పలు కొడదాము. స్తోత్రం. స్తోత్రం. ఆయన శ్రమలలో పాలొందుటయే మన దర్శనం. కుమారులను శిక్షిస్తాడు, సరిచేస్తాడు. బాధపడకు, స్తుతించు ప్రభుని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతే ఆహనాదన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును ఆహ్లాదన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును. ఆమేన్. నీలో నేనుండుటే నాలో నీవుండుటేనా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహ్లాదన్యత ఓ ఏమని వివరింతును నేమని వివరి చివరిసారి ఆహ్లాదన్యత